జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 6 వ్యక్తులను అరెస్టు చేసి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సంపత్రావు మాట్లాడుతూ గణాపురం మండలం గొల్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎస్ఐ అశోక్, సీఏ మల్లేష్ యాదవ్ వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక ఆటోలో 5 వ్యక్తులు, బైక్పై మరో వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి ప్లాస్టిక్ కవర్లలో 2 కిలోల ఎండు గంజాయి లభించినట్లు, వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. వీరు భద్రాచలం ఏరియా నుంచి గంజాయిని భూపాలపల్లికి తీసుకుని వచ్చి అమ్ముతున్నారని, ఎవరైనా గంజాయి అక్రమ రవాణా అమ్మకానికి పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సంపత్రావు తెలిపారు. వాళ్ళ దగ్గర ఒక 2 కేసు గాంజా దొరకడం జరుగుతుంది. వాళ్ళను విచారిస్తే వాళ్ళు భద్రాచలం ఏరియాలో తక్కువ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కొనుకొచ్చి ఈ గన్పూరు, భూపాలపల్లి ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్మి అట్టి వచ్చిన డబ్బులను వీళ్ళు తాగడానికి, జల్సాలకు ఉపయోగించుకోవడానికి వీళ్ళు అట్లా వాడుతున్నారు. అట్లా ఆ విధంగా అరెస్ట్ అయిన ఈ 6 యొక్క వివరాలు జనగాం ప్రేమ్ తేజ్ అని చెప్పి ఇతనిది వెంకటేశ్వర్లపల్లి, ఇతను బైక్ మీద ఉన్నాడు. లావ్డియా సిద్ధు అని చెప్పి ఇతను మెకానిక్, వేషాలపల్లి మన భూపాలపల్లి మండలము. తర్వాత కీసర సంతోష్ అని చెప్పి ఇతను ఆటో డ్రైవరు మన కొండాపూరు. అదేవిధంగా కొండగర్ల రంజిత్ అని చెప్పి అలియాస్ గోపి, ఇతను యామనపల్లి అడిముత్తార మండలము. తర్వాత మేకల అరుణ్, ఇతను స్టూడెంటు.